10 మినిట్స్ ఇవ్వండి. ఈరోజు ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఎఫ్&ఓ ట్రేడర్ ఖచ్చితంగా చూడాల్సిన టూల్ ఆప్షన్ చైన్. కానీ చాలా మందికి ఆ టేబుల్‌లో ఏం చూడాలి, ఏం ఇగ్నోర్ చేయాలి తెలీదు. ఇవాళ ఆప్షన్ చైన్ అసలు మనకి ఏం చెప్తుంది? దానిలో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి? ఇవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆప్షన్ చైన్ అంటే ఏంటి? ఒక సింగిల్ స్క్రీన్‌లో బయర్స్ ఎక్కడున్నారు, సెల్లర్స్ ఎక్కడున్నారు, ఇన్‌స్టిట్యూషన్స్ ఎటువైపు లీన్ అవుతున్నాయి, ఇవన్నీ కలిపి చూపించే ఒక టూల్. ఈ వీడియో మొత్తం చూసాక నెక్స్ట్ ఎవరైనా మీ దగ్గరకొచ్చి ఈ లెవెల్ బ్రేక్ అవుతుందని చెప్తే వెంటనే మీరు అటు సైడ్ పుట్ ఆర్ కాల్ తీసుకోకుండా సొంతంగా ఆ డేటాని వెరిఫై చేసుకోవడం ఈ ఆప్షన్ చైన్‌లో మీకు నేర్పిస్తా. అసలు ఇది ఎలా ఓపెన్ చేయాలి? మీ వెబ్ బ్రౌజర్‌లోకి వచ్చి ఆప్షన్ చైన్ ఎన్ఎస్సి అని టైప్ చేస్తే ఫస్ట్ వచ్చే లింక్‌ని క్లిక్ చేయండి. ఇదే మీ ఆప్షన్ చైన్. ఈ ఆప్షన్ చైన్ ఎవ్రీ 3 మినిట్స్‌కి అప్డేట్ అవుతూ ఉంటుంది. మీరు మాన్యువల్‌గా కూడా ఈ బటన్ యూజ్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు ఆర్ ఈ బ్రౌజర్ యూజ్ చేసి కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ చూడాల్సిన ఆర్ చూసిన విషయం ఏంటి? స్ట్రైక్స్. ఈ స్ట్రైక్స్‌లో చూడండి 50, 50, 50, 50 గ్యాప్ ఉంది. అదే ఇది బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్తే మీకు 100 అనేది మీ గ్యాప్. సో దీన్నే స్ట్రైక్ ప్రైస్ స్పేసింగ్ అంటారు. ఇది నిఫ్టీ డిసైడ్ చేస్తుంది. బేస్డ్ ఆన్ దేర్ వాల్యూమ్ అండ్ ట్రేడింగ్ క్వాంటిటీ నిఫ్టీ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ చూద్దాం. ఎక్స్పైరీ డేట్ కింద 4th August 2026 అని ఉంది. అంటే ఇట్ ఈస్ నెక్స్ట్ ట్యూస్డే బేసిక్గా. సో వెరీ నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ ఫస్ట్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ 4 ఎక్స్పైరీ వీక్స్ అండ్ దాని తర్వాత మంత్లీ ఎక్స్పైరీస్. ఇవి వీక్లీ ఎక్స్పైరీస్ ఈ 4, దెన్ మంత్లీ ఎక్స్పైరీస్ ఇక్కడ కనిపిస్తాయి. వీక్లీ ఎక్స్పైరీ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అదే మంత్లీ ఎక్స్పైరీకి ఓఐ చాలా ఎక్కువ స్థితంగా స్లోగా బిల్డ్ అవుతూ ఉంటుంది. సో బిగినర్స్ వీక్లీ ఎక్స్పైరీతోనే మొదలు పెడితే ఇట్ ఈస్ బెటర్. ఎందుకంటే దానిలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ రిలయబుల్. వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్ట్రైక్ ప్రైజెస్లో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. ఎట్ ద మనీ, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ది మనీ అందరు చెప్తూ ఉంటారు. ఇవేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఈ టేబుల్ చూస్తే మీరు దీన్ని డివైడ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ చూడండి. ఇవన్నీ ఇటు సైడ్ అంతా కాల్స్, ఇటు సైడ్ అంతా పుట్స్ కదా. సో ఈ రెండు ఇది ఒక 4 క్వాడ్రంట్స్ అనుకుంటే ఈ కలర్డ్ ఏరియా ఏదైతే హైలైటెడ్ ఏరియా ఉంది కదా, ఈ రెండిటికి మధ్యలో ఉన్న మ్యాచ్ ఏదైతే ఉంటుందో అది మీ కరెంట్ ఎట్ ది మనీ 24,250. ఓకే. ఇది ఎలా ఇది ఎలా సెలెక్ట్ చేస్తారు? 24,250 అని ఎలా చెప్పారు అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడైతే ఉంటుందో 24,258 దానికి క్లోజెస్ట్ ఏదైతే ప్రీమియం ఉంటుందో అది ఎట్ ది మనీ. కాకపోతే మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు. 24,250కి 24,300కి మధ్యలో ఉంది కదా ఇది 258 అంటే మరి 24,250 ఎందుకు అన్నారు అంటే ఈ రెండింటి మధ్య హాఫ్ అంటే ఏంటి 275. సో ఈ నంబర్ 275 కన్నా తక్కువ ఉంటే 250 అనేది ఎట్ ద మనీ, 275 కన్నా ఎక్కువ ఉంటే 24,300 అనేది ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ చేంజ్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇన్ ద మనీ అంటే ఏంటో చూద్దాం. ఈ హైలైటెడ్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్. ఇవన్నీ ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్. ఇవన్నీ బుల్లిష్ మొమెంటంలో ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్. ఇవన్నీ బేరిష్ మొమెంటంలో ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్. అసలు ఏంటివి? ఈ ఎట్ ద మనీ ప్రైజ్కి రావడానికి మార్కెట్ ఏవైతే స్ట్రైక్ ప్రైజెస్ దాటుకుంటూ వచ్చిందో అవి ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్. సిమిలర్లీ ఈ ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైజ్ రావడానికి ఏవైతే స్ట్రైక్ ప్రైజెస్ దాటుకుంటూ వచ్చిందో అవి ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ కింద నుంచి 24,250 దాకా రావాలంటే ఏం చేయాలి? 24,100, 200, 250 ఇవన్నీ దాటుకుంటూ ఇక్కడికి రావాలి. అందుకని ఇవన్నీ బుల్లిష్ మొమెంటంలో ఇన్ ద మనీ. అలాగే పైనుంచి పడుతూ 250కి వచ్చింది అనుకోండి, ఇవన్నీ దాటుకుంటూ రావాలి. 24,500, 400, 300 దాటి 24,250కి వచ్చింది. బేరిష్ మొమెంటంలో ఇవన్నీ ఇన్ ద మనీ. సిమిలర్గా ఇవన్నీ అవుట్ ఆఫ్ ది మనీ. నాన్ గ్రేడ్ అవుట్ ఏరియాస్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ అవుట్ ఆఫ్ ది మనీ. ఇవేంటి? బేసిక్గా ఇప్పుడు కరెంట్గా ఉన్న ప్రైస్ ఏదైతే చేరుకోవాలో అంటే 24,250 నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? 24,300కి వెళ్ళాలి. సో ఇది అవుట్ ఆఫ్ ది మనీ. ఇప్పుడు 24,250 ఎక్కడి దాకా పడచ్చు? నెక్స్ట్ 24,250 దాకా పడచ్చు. సో ఇది అవుట్ ఆఫ్ ది మనీ. సో ఇవి అవుట్ ఆఫ్ ది మనీ, ఇవి ఇన్ ద మనీ అండ్ ఇది ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్. క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ చూద్దాం.
108.65. ఈ కాంట్రాక్ట్ 24,250 అనే కాంట్రాక్ట్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 108.65. ఈ చేంజ్ ఏంటి? నిన్న ఏదైతే క్లోజింగ్ ఉందో అక్కడి నుంచి ప్రీమియం ఎంత మూవ్ అయింది అనేది ఈ చేంజ్. పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా మూవ్ అయినట్టు, నెగిటివ్ ఉంటే నెగిటివ్గా మూవ్ అయినట్టు. నెక్స్ట్ ఐవి చూద్దాం. 7.35 ఉంది. ఐవి అంటే ఏంటి? ఈ స్ట్రైక్ ప్రైస్లో ఆర్ ఈ కాంట్రాక్ట్స్ దగ్గర ఎంత ఫియర్, ఎంత అన్సర్టైనిటీ ఉంది అనేది ఈ ఐవి చెప్తుంది. ఇది ఎక్కువ ఉందనుకోండి మనం సెల్లింగ్ చేయొచ్చు, తక్కువ ఉంటే ఆప్షన్ బయింగ్ చేయొచ్చు. నెక్స్ట్ బిడ్ అండ్ ఆస్క్. బిడ్డింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను 108.30కి కొందాము అని రెడీగా ఉన్నాను. ఆస్క్ ఏంటి? 108.60 దగ్గర ఎవరో సెల్ చేద్దామని రెడీగా ఉన్నారు. ఈ ఇండిసెస్లో అంటే బేసిక్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటిలో అండ్ ఎట్ ది మనీ దగ్గర ఆల్మోస్ట్ ఇవి రెండు సిమిలర్గా ఉంటాయి. అందుకే మీరు ట్రేడ్ పంచింగ్ చేయగానే మీది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో దీని గురించి మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు. మరీ అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్ళినప్పుడు మీరు ఇది చెక్ చేసుకోవచ్చు. ఇది బాగా ప్యారిటీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు స్ట్రైక్ ప్రైస్ తగ్గించుకొని మోస్ట్లీ ఇవి రెండు సమానంగా ఉండేటట్టు ఆర్ వెరీ క్లోజ్ ఉండేటట్టుగా మీరు సెలెక్ట్ చేసుకుంటే దట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు గెట్ ద బయర్స్ ఆర్ సెల్లర్స్. ఈ ఆప్షన్ చైన్లో చాలా ఇంపార్టెంట్ ఉన్నది ఏంటి అంటే ఓపెన్ ఇంట్రెస్ట్. కాల్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఈ స్ట్రైక్ ప్రైస్లో ఫర్ ఎగ్జాంపుల్ 24,250 అనే స్ట్రైక్ ప్రైస్లో ఎంతమంది కాంట్రాక్ట్స్ ఉన్నారు, ఇవన్నీ ఓపెన్ కాంట్రాక్ట్స్ అన్నమాట. ఇది ఎప్పుడు సెల్లర్ పర్స్పెక్టివ్లో చూడండి. అంటే వీళ్ళు కాల్ సెల్లర్స్. 1,04,879 అనేది కాల్ సెల్లర్స్. ఎందుకు ఇలా చూడాలి అంటే బయర్స్ కన్నా సెల్లర్స్ చాలా ఎక్కువ మార్జిన్ రిస్క్ చేస్తున్నారు. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? ఇక్కడేమో 2,09,000 ఉంది, ఇక్కడేమో 1,42,983 ఉంది. బేసిక్గా కాల్ సెల్లర్ కాల్ బయర్ అంటే ఏంటి? నా ఇంట్యూషన్ కాల్ బయింగ్ అంటే ఏంటి అంటే మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది అని. కాల్ సెల్లర్ అంటే ఏంటి? బేరిష్ మైండ్ సెట్. కాల్ ఇక్కడికి మించి పైకి వెళ్ళదు అని. మీకు అర్థమైందా? ఇప్పుడు 250లో ఉంటే 250 నుంచి పైకి వెళ్తుంది అంటే బయ్యర్, అంటే కాల్స్ బై చేస్తాను. అదే 250 నుంచి 300 కన్నా పైకి వెళ్ళదు అన్నాను అనుకో, అంటే బేరిష్లో చూస్తున్నాను, కాల్ సెల్ చేస్తున్నాను. సో 24,300 దగ్గర 1,42,983 కాంట్రాక్ట్స్ 24,300 దాటి పైకి వెళ్ళదు అని చెప్తున్నాయి. సిమిలర్గా 24,200 కన్నా దాటి కిందకి రాదు అని చెప్పి 2,09,528 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. మీకు అందరూ చార్ట్స్లో లైన్స్ గీస్తారు కదా, ఇది రెసిస్టెన్స్, ఇదేమో సపోర్ట్ అని. ఇదే ఇంతే సింపుల్. 1,42,000 మెంబర్స్ 24,300 కన్నా దాటి వెళ్ళరు అన్నారంటే 24,300 దగ్గర ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అదే 24,200 కన్నా కిందకి రాదు అన్నారంటే 2,09,000 మెంబర్స్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్. మీకు మార్కెట్ మీరు ఓపెన్ చేసి ఒక 3:15కి చూసారనుకోండి, అంటే మీరు లైవ్లో ఉంటే మీకు అర్థం కాకుండా ఉండకపోవచ్చు, బట్ ఒక 3:15కి చూస్తే ఒక 100 పాయింట్ రేంజ్లో కొట్టుకుంటూ ఉంటుంది. 200 టు 300, 300 టు మళ్ళీ 200, మళ్ళీ 200 టు మళ్ళీ 300. అది ఎందుకే. సో ఇంతమంది కాంట్రాక్ట్స్ ఏమో 224,000 కన్నా 300 కన్నా పైకి వెళ్ళదు అని కిందకి పుష్ చేస్తున్నారు. 24,200 కన్నా కిందకి రాకూడదు అని 2,09,000 మెంబర్స్ పైకి పుష్ చేస్తున్నారు. సింపుల్గా అర్థమైందా? ఇప్పుడు కిందకి వచ్చారనుకోండి, మీకు ఓవరాల్ ఓఏ కనిపిస్తుంది 19,75,000, 22,31,000 అండ్ 2,248 కదా. సో ఇదేంటి? ఈచ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాదు, ఓవరాల్గా ఎంత ఓఏ నడుస్తుంది ఈరోజు అని చెప్పి. ఇది ఎందుకు యూజ్ చేస్తానంటే పీసీఆర్ అని ఒక ఇండికేటర్ ఉంది, బేసిక్గా పుట్ కాల్ రేషియో. దీని ఫార్ములా ఏంటి? టోటల్ పుట్ ఓఏ అంటే 22 lakhs సంథింగ్ బై 19 lakhs సంథింగ్ టోటల్ కాల్ ఓఏ. ఈ పీసీఆర్ 0.8 నుంచి 1.2 మధ్యలో ఉందనుకోండి, మార్కెట్ సైడ్ వేస్ టు న్యూట్రల్. అదే పీసీఆర్ 1.2 కన్నా దాటిందనుకోండి, బుల్లిష్ బయాస్ ఎక్కువ ఉన్నట్టు. అదే పీసీఆర్ 0.8 కన్నా తక్కువ ఉంది అనుకోండి, బేరిష్ బయాస్ ఉన్నట్టు. మీకు మార్కెట్ సెంటిమెంట్ చెప్తూ ఉంటారు కదా చాలామంది, ఈరోజు బుల్లిష్ సెంటిమెంట్ ఉంది, ఈరోజు బేరిష్ సెంటిమెంట్ ఉందని. అది దీన్నే
ఈ ఓఐ చూసి పీసీఆర్ రేషియో బట్టి ఈజీగా చెప్పొచ్చు పైకెళ్తుందా కిందకెళ్తుందా. దీన్ని ఇందాక చెప్పా కదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు 24,200 24,300 ఈ రెండు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీటితో కలిపి ఆ పీసీఆర్ని చూసారనుకోండి మీకు క్లియర్ కట్ క్లారిటీ వచ్చేస్తుంది మార్కెట్ సెంటిమెంట్ ఏంటి, మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మూవ్ అవ్వచ్చు, ఎక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఇవన్నీ తెలిసిపోతాయి. నేను మీకు బిగినర్స్గా సజెస్ట్ చేసేది ఏంటంటే ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు రోజు. ఈ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఎట్ ది మనీ ఉందో దీని నుంచి ఒక 1 2 3 స్ట్రైక్ ప్రైజెస్ ఇది అవుట్ ఆఫ్ ది మనీ, 1 2 3 స్ట్రైక్ ప్రైజెస్ ఇన్ ద మనీ చూసుకోండి. అక్కడ ఎంతమంది ఉన్నారు అని చూడండి ఓఐ. ఈ ఓఐ చేంజ్ అవుతూ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 56,518 ఇదేంటి చేంజ్ ఇన్ ఓఐ. ఈ 1,42 ఓవరాల్గా ఇప్పుడు దాకా బిల్డ్ అయినవి అయితే ఈ 56,000 ఈ రోజే బిల్డ్ అయ్యాయి. సో ఇది పెరుగుతోంది అనుకో బేరిష్ ఉన్నట్టు. అదే ఈ 58,000 ఇక్కడ ఇక్కడ బిల్డ్ అయ్యాయి. ఇది ఇంట్రాడేలో బిల్డ్ అయినవి అనమాట చేంజ్ ఇన్ ఓఐ అంటే. ఇవి పెరుగుతోంది అనుకో బుల్లిష్లో ఉన్నట్టు. ఇవి పెరుగుతున్నాయి అనుకో బేరిష్లో ఉన్నట్టు. నాకు తెలిసి నేను ఓవరాల్గా అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ నేను అంతా కన్సైజ్ చేసి పార్ట్ టూలో క్రియేట్ చేస్తా. పార్ట్ టూలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఫుల్ బ్రేక్ డౌన్, స్క్రీన్ షాట్స్, స్టెప్ బై స్టెప్ మొత్తం ఎవ్రీథింగ్ నా ఫ్రీ పీడిఎఫ్లో ఉన్నాయి. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో మీరు డైరెక్ట్ డిఎం చేస్తే మీ అందరికీ తెలుసు. డిఎం చేస్తే మీకు లింక్ వచ్చేస్తుంది. గో టు ఇన్స్టాగ్రామ్, లింక్ నా బయోలో ఉంది. గో టు ఇన్స్టాగ్రామ్ అండ్ దెన్ కామెంట్ సో దట్ మీకు ఆ పీడిఎఫ్ వచ్చేస్తుంది. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి. చలో రేపు మరో వీడియో. బాయ్.